నిజామాబాద్ లో మట్టి మాఫియాపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ కు అధికారులు స్పందించారు. శ్రీరామ్ సాగర్ నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియాపై కొరడా కులిపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. 4 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిజామాబాద్ లో మట్టి మాఫియాపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ కు అధికారులు స్పందించారు. శ్రీరామ్ సాగర్ నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియాపై కొరడా గులిపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. 4 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక భాగంలో పూర్తిగా మట్టి మాఫియా చెలరేగిపోయిన విషయాన్ని ఐ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. గత 10-15 రోజుల నుంచి ఈ తతంగం నడుస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఐ న్యూస్ కి ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ గ్రౌండ్ లో వెళ్లి అసలు ఏం జరుగుతుంది, ఏ స్థాయిలో ఆ దందా నడుస్తోంది అనేది ఐ న్యూస్ టీం అక్కడికి వెళ్లి చూస్తే పూర్తిగా చాలా నిజాలు అక్కడ బయటపడ్డాయి. ఎందుకంటే దాదాపు 3 కిలోమీటర్ల మేర, అంటే ఒక చోట ఒక అన్నారం అనే గ్రామంకు సంబంధించినటువంటి భూభాగం, అది ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఏరియాకు వస్తుంది. అక్కడ దాదాపు 3 ఎకరాల్లో నల్ల మట్టిని, చాలా విలువైన నల్ల మట్టి అది, దాన్ని పెద్ద మనం విజువల్స్ లో చూడవచ్చు. భారీ ట్రక్కుల్లో నల్ల మట్టిని తరలించారు. దాదాపు నిత్యం ఒక 100 లారీలకు పైగా మట్టిని తరలించుకుపోయి దాన్ని క్యాచ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారులను కూడా ఐ న్యూస్ టీం అక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ ఆర్డీఓకు క్వశ్చన్ చేశారు. ఆర్మూర్ ఆర్డీఓ కూడా తమ దృష్టిలో ఏం లేదు, మేము అలాంటి పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అటు ఆర్డీఓ చెప్పడం జరిగింది. అంటే శ్రీకాంత్, ఐ న్యూస్ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ కు అధికారులకు ఏ విధంగా స్పందన లభించింది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే కథనాన్ని మనం ఈ గ్రౌండ్ లోకి వెళ్లి ఈ కథనాన్ని ఏదైతే మనం ప్రచురించడం జరిగిందో, ఐ న్యూస్ వెంటనే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం స్పందించింది. అక్కడ ఉన్నటువంటి డొంకేశ్వర్ మండలంకి సంబంధించినటువంటి తహసీల్దార్ వెంకటరమణను పురమాయించడం జరిగింది. అక్కడ గ్రౌండ్ లోకి వెళ్లి అతను ఈ జరిగిన తతంగాన్నంతా చూసి అక్కడ ఉన్నటువంటి 4 భారీ టిప్పర్లను సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 2 ప్రొక్లైనర్లను కూడా వాళ్ళు అధీనంలోకి తీసుకున్నట్టు మనకు ఫోన్ లైన్ లో ఎంఆర్ఓ వెంకటరమణ తెలపడం జరిగింది. మనము ఐ న్యూస్ టీం వెంకటరమణకు అసలు ఏం జరిగింది, మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపైన వివరణ కోరగా అతను కొంచెం బిజీలో ఉండడం వల్ల తాను ఫోన్ లో మనకు సమాచారం ఇచ్చారు. ఫోన్ లైన్ లో కూడా స్పందించడానికి వెంకటరమణ సిద్ధంగా ఉన్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.